ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయాన్ని ధ్యానము చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం మొదటి వచనం. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవుట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. ప్రియులారా, మనం చదివినటువంటి ఈ భాగములో ఈ 22వ అధ్యాయానికి ఒక పేరు, అంటే ఈ అధ్యాయం అంతటిని మనం చదివితే ఈ అధ్యాయం 30 వచనాలున్న అధ్యాయం. ఈ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుందాం. ఆ పేరు ఏమిటి అంటే దేవుని కృప, మానవుని యొక్క మంచితనం, లేదా మానవునిలో ఉండవలసిన మంచితనం, ఇశ్రాయేలీయులలో ఉండవలసిన దయాగుణం అనే పేరుతో మనము ఆలోచన చేయగలం. 22వ అధ్యాయము నుండి 25వ అధ్యాయము వరకు దేవుని ప్రజల అనుదిన జీవితములో, వారి ప్రవర్తనలో ఉత్పన్నమయ్యే అనేకమైన పరిస్థితులకు వారు ఎలా ప్రతిస్పందించాలి అంటే, ప్రాముఖ్యంగా ఈ అధ్యాయం అంతటిని మనం గమనిస్తుండగా పొరుగువారు లేదా సహోదరుడు వారి విషయంలో చేయవలసినటువంటి కొన్ని కార్యములను గురించి దేవుడు ప్రత్యేకంగా సెలవిచ్చాడు. సరే, ఈ భాగాన్ని లేదా ఈ వచనాలను 30 వచనాలను 6 భాగములుగా మనం విభజన చేద్దాం. 6 భాగములు. 1 నుండి 4వ వచనము వరకు పొరుగువాని ఆస్తిని కాపాడుట, పొరుగువాని ఆస్తిని కాపాడుట. తర్వాత 5వ వచనం వస్త్రముల విషయములో ప్రత్యేకత, వస్త్రముల విషయములో ప్రత్యేకత. తర్వాత 3వది 6 నుండి 7 వచనాలలో పక్షులను కాపాడుట, పక్షులను కాపాడుట. 4వది 8వ వచనములో ప్రాణమును కాపాడుట, ప్రాణమును కాపాడుట. 9 నుండి 12వ వచనము వరకు, 12వ వచనము వరకు దేవుని ఆజ్ఞను కాపాడుట, దేవుని ఆజ్ఞను కాపాడుట, దేవుని ఆజ్ఞను కాపాడుట. 13 నుండి 30వ వచనం వరకు పవిత్రతను కాపాడుట. కదా, మనము పొరుగువాని విషయములో మనము చేయవలసిన యోగ్యమైన పనులను గురించి దేవుడు ఆయన ఈ భాగములో ఆయన వ్రాయించాడు. యోగ్యమైనటువంటి పనులు మనం ఏం చేయాలి, మనము ఏమి చేయకూడదు అనే విషయాలు కదా. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివితే, మీరు స్వాధీన పరచుకొనుటకు మీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసినటువంటి విధులు కదా. మనము ఈ భాగం అంటే ఇవి కేవలం ఇశ్రాయేలు ప్రజల కొరకు మాత్రమే చెప్పాడా, సర్వమానవాళి కొరకు చెప్పాడా అని మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని నైతికమైన విషయాలు సర్వమానవాళి నిమిత్తమై ఆయన వాటిని వివరించాడు. అందుకే కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం సేవకుని పోషణ గురించి పౌలు మాట్లాడుతూ 8 నుండి 10 వచనాల్లో ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా, కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కువాడు పంటలో పాలు పొందునని ఆశతో త్రొక్కవలెను. మోషే ధర్మశాస్త్రములో ఈ విషయాలు వ్రాయబడ్డాయి అంటే మన పాఠము కొరకే. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఇవి దృష్టాంతములుగా వారికి సంభవించి వారి కొరకు వ్రాయబడి యుగాంతమందున్న నీకు నాకు బుద్ధి కలుగుట కొరకై
దేవుడు వీటిని వ్రాయించాడు. మంచిది ప్రియులారా, మనము ఈ భాగములు చెప్పుకున్నాం కదా, ఆ 6 భాగములను మనం ఆలోచన చేద్దాం. మొదటి 4 వచనాలు, మొదటి 4 వచనాలు, పొరుగువాని ఆస్తిని కాపాడుట, పొరుగువాని ఆస్తిని కాపాడుట కదా. ఈ భాగములో నీ సహోదరుని అనే మాట, నీ సహోదరుని అంటే ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా ఒక గర్భములో నుండి వచ్చిన వారు. ఇంకా చెప్పాలంటే సర్వమానవాళి ఒక మనుషునిలో నుండి వచ్చిన వారే, ఆదాములో నుండి. ఈనాడు మనము యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారం, ఒక ఉదరములో నుండి, ఉదరములో నుండి మనం వచ్చిన వారం, సహోదరులు అనే మాట. కాబట్టి మనము సంఘములో ఒకరి పట్ల మరొకరు కలిగి ఉండవలసిన శ్రద్ధను గురించి ఇందులో పాఠంగా నేర్చుకోవాలి. నాకేం పట్టిందిలే, పోతే వాడు పోయాడు, పోతే ఆమె పాడైపోయింది అని మనము విడిచిపెట్టకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 23-24 వచనాలలో, శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములు మరి ఎక్కువగా ఘనపరుస్తున్నాం. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును, సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు కదా. ఇక్కడ సౌందర్యము లేని అవయవాలు కొన్ని ఉన్నాయి కదా, వాటిని మనము ఘనత కొరకు వాడాలి కదా. వారు ఏం చేయాలి ఈ భాగములో, నీవు నీ సహోదరుని గొర్రె లేదా ఎద్దు తప్పిపోయినప్పుడు కళ్ళు మూసుకొనవద్దు, నీవు పట్టనట్లుగా ఉండవద్దు కదా. మనం ఏం చేయాలి, దానిని పునరుద్ధరించవలెను. లూకా సువార్త 15వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సందర్భం మనం మెరుగుతాం కదండి. ఉపమానం, ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక్క గొర్రె తప్పిపోయింది. ఏం చేశాడు ఈయన, దానిని తప్పిపోయిన దానిని దొరక వరకు వెదక వెళ్ళడా. మనము సహోదరుని విషయమై కళ్ళు మూసుకొని మనము ప్రయాణము చేయకూడదు అని దేవుడు చెప్పాడు కదా. కొంతమంది నష్టపోయినప్పుడు మనం ఏం చేయాలి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినలా ఏమి ప్రయోజనం. చాలాసార్లు అవసరాల్లో ఉన్న వారిని చూచి దాటిపోతాం, కళ్ళు మూసుకుంటాం, పట్టనట్టుగా ఉంటాం కదా. అక్కడ యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి దొంగల చేత చిక్కాడు, దోచుకొనబడ్డాడు, గాయముల పాలయ్యాడు, కొరప్రాణముతో ఉన్నాడు. యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట మనము గమనిస్తూ ఉండగా ఏం చేశాడు, కళ్ళు మూసుకున్నాడు, దాటిపోయాడు, పక్కగా వెళ్ళిపోయాడు. లేవీయుడొకడు ప్రక్కగా వెళ్ళిపోయాడు కదా. ఈనాడు చాలా మంది మనం ఏం చేయాలి, కేవలం మాటతో మాత్రమే ప్రేమించటము కాదు, మనము క్రియతో కూడా వారిని ప్రేమించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాల్లో, ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చిన్నపిల్లలరా, మాటతో నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము కదా. మనం నిజంగా మన తోటి సహోదరుల ఎడల శ్రద్ధ కలిగి ఉన్నామా, వారి విషయమై కనికర హృదయముతో ఆలోచిస్తున్నామా. 2వ వచనం, నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడల, నీవు అతని ఎరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలను, నీ సహోదరుడు దాన్ని వెదకుచూ వచ్చు వరకు అది నీ యొద్ద నుండవలెను, అప్పుడు అతనికి దానిని మరల అప్పగింపవలెను. ఎంత అద్భుతమైనటువంటి
మాటను దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. నీ సహోదరుని ఆ వస్తువును నీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకో, తిరిగి పునరుద్ధరించు కదా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఒకవేళ నీ నీ యొక్క గొర్రె ఎద్దు తప్పిపోతే నీవు ఎలా పొరుగువాడు చెయ్యాలని కోరుకుంటున్నావు, నీవు కూడా అలాగే చెయ్యాలి కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. సమీపముగా లేనప్పుడు అనే మాట కదా. కొంతమంది ఒకవేళ ఇలా అనుకుందాం, సహవాసములో లేని సహోదరుడు నష్టపోతున్నాడు, మన సహవాసం కాదులేండి వదిలేద్దాం కదా, సహోదరుడు నీకు తెలియకపోయినను అనే మాట ఎంత గంభీరమైనది ప్రియులారా. అందుకే మనుష్యులు మీకు ఏమి చెయ్యవలనని మీరు కోరుకొందురో అలాగునని మీరును వారికి చేయుడి కదా. ప్రేమ ఇతరుల ఎడల మీరు చూపవలసినటువంటి ప్రేమ, దాని గురించి దేవుడు ఈ భాగములో మాట్లాడాడు. 3వ వచనం చూడండి, అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నీవు అలాగుననే చేయవలను. నీ సహోదరుడు పోగొట్టుకొనినది ఏదైనా నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టుకున్న దానిని గూర్చి అలాగుననే చేయవలెను. నీవు దానిని చూడనట్టుగా ఉండకూడదు. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండుట చూచి నువ్వు కళ్ళు మూసుకొనకూడదు, సహాయము చెయ్యవలెను. చక్కని మాట. అంటే దేవుని ప్రజలు ఒకరికొకరు శ్రద్ధ చూపుకొనుట, ఒకరికొకరు సహవాసము చేసుకొనుట, ఒకరి విషయాలలో ఒకరు పాలు పొందుట, ఇది ఒక గంభీరమైన సత్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు మనతో ఏమని మాట్లాడుతున్నాయి? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలెను. తోటి విశ్వాసుల పట్ల మనం చేయవలసినటువంటి సహాయం. అంతేగాని కళ్ళు మూసుకొని మనకేం పట్టిందిలే అని మీరు అలా ప్రవర్తింపకూడదు. మీరు దేవుని ప్రజలు, మీరు నా ప్రజలు అంటున్నాడు ఆయన. మాత్రమే కాదు, మీరు తోటి సహోదరునికి సహాయము చేయవలెను. అసలు ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞను మనం గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో ఏమన్నాడు? మీ శత్రువులను ప్రేమించుడి. ఇక్కడ సహోదరుడు అండి. ఒకవేళ నీకు తెలియకపోయినా నీ సహోదరుడు, నీ జాతివాడు, ఇశ్రాయేలు జాతివాడు, మరేం చేయాలి? సమస్యలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు, అతనికి కొంత సహాయం కావాలి. ఒకవేళ అతడు పోగొట్టుకునిన విషయాల విషయమై నీవు మేలు చేయాలి, అతనిని తిరిగి పునరుద్ధరించాలి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో ఏమని వ్రాయబడి ఉన్నదండి? తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలిగి ఉండుడి, కరుణాచిత్తులై ఉండుడి, వినయ మనస్కులుగా ఉండుడి కదా. ఇక్కడ ఒకరి ఎడల ఒకరు జాలి చాలా ప్రాముఖ్యమైన సంగతి కదా. ఒక సహోదరుడు ఏదైనా ఒక విషయములో తప్పిదములో చిక్కుకొని ఎడల ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారా? ఆ వ్యక్తిని గూర్చి మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవచ్చా? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుననేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలి. ప్రియులారా, కొన్నిసార్లు వడిలిన చేతులు, సడలిన మోకాళ్ళు, బలపరచండి, బలహీనులను బలపరచండి. మొదటి 4 వచనాల్లో సహోదరుని ఆస్తిని కాపాడుట. 5వ వచనములో
వస్త్రములను కాపాడుకొనుట అనే మాట. వస్త్రముల విషయములో ప్రత్యేకించబడుట, ప్రత్యేకత, వస్త్రముల ప్రత్యేకత. 5వ వచనం, స్త్రీ పురుషుని వేషము ఇంకెలా చెప్పుకుందాం మనం. స్త్రీ పురుషుని వస్త్రములను ధరించుకొనకూడదు, పురుషుడు స్త్రీ వస్త్రములను ధరించుకొనకూడదు అనే మాటను మనం చూడగలం. అంటే మనము ఎలా ఉండాలి? అవి దేవునికి అసహ్యమైనవి అన్నాడు. దేవునికి అసహ్యమైనవి. అందుకే దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదామును ఒక ప్రత్యేకమైన అవయవాలతో, ఆకారముతో నిర్మించాడు. స్త్రీని చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన ఆకారముతో, అవయవాలతో, ఒక ఉద్దేశముతో ఆయన స్త్రీ పురుషులను ఆయన నిర్మించాడు. అందుకే ఇశ్రాయేలులో వారు స్వాస్థ్యము పొందబోతున్న భూమిలో మీరు అనైతికంగా ఉండకూడదు. మీరు అనైతికంగా ఉండకూడదు. సంఘములలో కూడా అసహ్యకరమైన రీతిలో మీరుండకూడదు. అభ్యంతరకరముగా మీరు ఉండకూడదు అని దేవుడు తేటగా చెప్పాడు. ఇందులో కొత్త నిబంధనలో పాఠాలు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 4 నుండి 15 వచనాలు మనము చదవగలం. కానీ 13, 14 వచనాలలో లేదా 14వ వచనంలో పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానము, స్త్రీ తన తల వెంట్రుకలు కత్తిరించుకొనుట ఆమెకు అవమానము. స్త్రీ ఆమె ఉండవలసినటువంటి రీతిగా ఆమె ఉండాలి కదా. స్త్రీ పురుషుడు ఎలా ఉండాలి? తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 12 వచనాల్లో స్త్రీ ఉండవలసిన విధానమును గూర్చి ఆయన వివరించాడు. తర్వాత చూడండి 6, 7 వచనాలలో పక్షుల ప్రాణమును కాపాడుట, గుడ్ల నైనను పిల్లల నైనను గల పక్షి గూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవలేని నీకు కనబడిన ఎడల, తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు అగత్యముగా తల్లిని విడిచిన పిల్లలనే తీసుకొనవలెను కదా. ఇక్కడ ఒకవేళ పక్షులను గూర్చినటువంటి శ్రద్ధ, పక్షులను గూర్చినటువంటి పరిరక్షణ, దేవుడు భూమిని గూర్చిన సంగతులను దైవ గ్రంథములో ఆయన చెప్పాడు. పక్షులను గూర్చిన సంగతులను ఆయన దైవ గ్రంథములో ఆయన భూమి విషయమై శ్రద్ధ గలవాడు, పక్షుల విషయమై ఆయన శ్రద్ధ గలవాడు దేవుడు. అందుకే 24వ కీర్తనలో భూమియు దాని సంపూర్ణతయు నావే కదా అన్నాడు ఆయన. అసలు నోవహు ఓడ చేసినప్పుడు పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవి, పురుగు మొదలుకొని సకల శరీరుల నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రా, ఓడలో నుండి వెలుపలికి రా. భూమి మీద అవి విస్తరించాలి, మీరు విస్తరించాలి కదా. ఆయన వాటి విషయమై ఆయన శ్రద్ధ గలవాడుగా దైవ గ్రంథములో మనము చూడగలం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే అన్నాడు. కాబట్టి పశువుల విషయములో కూడా మీరు శ్రద్ధ కలిగి ఉండండి. నీకు దీర్ఘాయుష్మంతులవుతారు మీరు ఎప్పుడు నా మాట వింటే. యెహోవా యందు భయభక్తులు గలవాడు వాడు దీర్ఘాయుష్మంతుడగును అనే మాటను దైవ గ్రంథములో మనం చూడగలం. ప్రియులారా, పశువుల విషయమే దేవుడు ఇంత శ్రద్ధ గలవాడైతే మనుషుల విషయమై అతడు ఎంత శ్రద్ధ గలవాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనములో దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా, కేవలము మన కొరకు
పక్షులు దాని పిల్ల తల్లి గూడును చెదరగొట్టవద్దు అని దేవుడు అంటూ ఉండగా, ఎన్నిసార్లు మానవ కుటుంబాలను విచ్ఛిన్నము చేస్తున్న వారముగా మనం ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. మానవుని ఎడల మనము చూపేటువంటి దయ, కరుణ, దాని ద్వారా దీర్ఘాయుష్మంతులమవుతాము అనే గంభీరమైన సత్యాన్ని ప్రియులారా మనము ఎన్నడూ విస్మరించకూడదు. సరే, పక్షుల విషయమై మనము విన్నాం. తర్వాత చూడండి, 8వ వచనములో ప్రాణమును కాపాడుట లేదా ప్రమాదములను నివారించుట. కొత్త ఇల్లు కట్టించుకున్నప్పుడు దాని మీద నుండి ఎవడైనా పడుట వలన నీ ఇంటి మీదికి హత్యాదోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలెను. అసలు దేవుడు ప్రతి మానవుని విషయమై ఆయన కలిగి ఉన్నటువంటి శ్రద్ధ అంత విశేషమైనది ప్రియులారా. ఒక ఇంటి మీద ఒక వ్యక్తి క్రొత్తగా ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నడిచి వెళుతూ పడిపోయే ప్రమాదం ఉన్నది. మరేం చేయాలి? చుట్టూ పిట్టగోడను కట్టాలి. అంటే ప్రజల ఆరోగ్యము, ప్రజల భద్రతను గూర్చి దేవునికి ఉన్నటువంటి ఈ గొప్ప ఆలోచన. మరి నాడు సంఘములోని కాపరత్వమును గూర్చి ఇక్కడ మనం చూడగలం కదా. సంఘమునకు గోడ కావాలి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం వచనం 28, 29. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు క్రూరమైన తోడేళ్లు ప్రవేశిస్తాయి. మీరు కాపాడాలి, పిట్టగోడ కట్టాలి. భద్రంగా ఈ గొర్రెల సంరక్షణ ధ్వని బోధ ఎంతైనా అవసరము అని మనము గమనించగలము. ప్రియులారా, ఇందులో అనేకమైన పాఠాలను మనము చూడగలం. ఎందుకంటే దేవుడు ఎందుకు ఈ విషయాలన్నిటినీ వారికి ఆయన వివరిస్తూ ఉన్నాడంటే ఇదంతా దేవుని సంకల్పం అంతటిని ప్రజలకు వివరించవలెను. ఈ దేవుని సంకల్పం అంతటిని ప్రజలకు వివరించవలెను. తర్వాత చూడండి 9 నుండి 12 వరకు, 9 నుండి 12 వరకు ప్రత్యేకతను కాపాడుట. ఏమిటి ఈ ప్రత్యేకత? వేరుగా ఉండుట. 9వ వచనములో విత్తనములు విషయమై మీరు ప్రత్యేకముగా ఉండాలి. విత్తనములు, ద్రాక్ష తోట, వివిధమైన విత్తనములు. ద్రాక్ష తోట వేశావా, అందులో వేరే వాటిని మీరు కలుపకూడదు. అవి ప్రత్యేకముగా ఉండవలెను. దైవ గ్రంథములో లేవియాకాండం 19వ అధ్యాయం 19వ వచనములో మీరు నా కట్టడలను ఆచరింపవలెను. నీ జంతువులను, ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు. నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములను చల్లకూడదు. బొచ్చును నార కలిపిన బట్టను మీరు నేయకూడదు. ఇది భాగములో ఇవన్నీ ఆయన వివరించాడు. విత్తనములు అన్నాడు. ఎద్దు గాడిద జత చేసి భూమిని దున్నకూడదు అన్నాడు. ఈ ఉన్నిని జనప నారను కలిపి బట్టను నేయకూడదు అన్నాడు. ఇవన్నీ దేన్ని చూపిస్తున్నాయి? సరే, ఇక్కడ విత్తనములను మీరు కలుపకూడదు. పౌలు అన్నాడు, మేము కలిపి చెరిపెడి బోధకులము కాదు. కలిపి చెరపకూడదు. ఏ యుగమునకు చెందినటువంటి విషయాలు, అది యూదులకు చెందినదా, అది అన్యులకు చెందినదా, అది దేవుని సంఘమునకు చెందినదా, అది ధర్మశాస్త్ర కాలమునకు చెందినదా, అది సంఘ కాలమునకు చెందినదా, అది శ్రమల కాలమునకు చెందినదా, ఏ కాలానికి చెందిన విషయాలను ఆ కాలానికి మనము ఆపాదించుట చాలా శ్రేష్టమైనది ప్రియులారా.
మాత్రమే కాదు, గాడిద ఎద్దును మీరు జత చేయకూడదు అనే మాట. ప్రభువును యేసు క్రీస్తును అంగీకరించిన దేవుని పిల్లలు, విగ్రహారాధికులైన దేవుని పిల్లలు ఏకముగా ఉండవచ్చునా అని మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియుల దేవుని పిల్లలు వారి యొక్క ప్రత్యేకతను మనము ఈ భాగములో చూడగలం. మన వస్త్రమును గూర్చి చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో మీ మునుపటి ప్రవర్తన, ప్రస్తుత ప్రవర్తన మీరు ప్రత్యేకముగా ఉండాలి మీ ప్రవర్తన విషయములో అని దేవుడు ఈ భాగములో ఆయన చెప్పిన విషయాలను మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, మనం కృప చేతనే రక్షించబడిన వారము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. దేవుడు ఆయన కృపచేతనే ఆయన మనను రక్షించినవాడు. అందుకే మన వస్త్రములు మనము ప్రత్యేకత కలిగి ఉండాలి. విత్తనముల విషయములో, వాక్య వర్తమాన విషయములో, ఎద్దు గాడిద సహవాస విషయములో, దుస్తులు, మన ప్రవర్తన విషయములో మనము కలిగి ఉండవలసిన ప్రత్యేకత. తర్వాత చూడండి 12వ వచనాన్ని మనము గమనిస్తూ ఉండగా ఇక్కడ అన్నాడు, నీవు కప్పుకొను నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకొన వలెను అన్నాడు. నీవు కప్పుకొను బట్ట. ఇశ్రాయేలీయులు వారి వస్త్రాల మీద వారు ఏం చేసేవారు అంటే, వారు ఒక నిలువు వస్త్రమును ధరించుకునేవారు. ఆ క్రింద వారు ఒక నీలి బట్టను, వారి ప్రత్యేకతను చూపించేటువంటి ఒక బట్టను వారు ధరించేవారు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 38, 39 వచనాలలో నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొనవలెను, అంచుల కుచ్చుల మీద నీలి సూత్రమును తగిలింపవలెను. అంటే వారి ప్రత్యేకతను చూపించేది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనంలో మనుష్యులకు కనబడు నిమిత్తము తమ రక్షరేకులను పెద్దవిగా, తమ చెంగులు పెద్దవిగా చేసుకునేటువంటి ఇశ్రాయేలు. అవి మనుషులకు కనబడవలనని కాదు కానీ వారి జీవిత ప్రత్యేకతను అక్కడ మనము చూడగలం. ప్రత్యేకత. తర్వాత చూడండి 13 నుండి ఆఖరి 30వ వచనము వరకు పవిత్రతను కాపాడుకొనుట అనే సంగతిని మనం చెప్పుకున్నాం. పవిత్రతను కాపాడుకొనుట 13 నుండి 21వ వచనము వరకు ఇక్కడ సంబంధములలో ఉండవలసిన ప్రత్యేకత, సంబంధములలో ఉండవలసిన ప్రత్యేకతను గురించి దేవుడు ఈ భాగములో ఆయన వివరించాడు. ఏమిటది? సంబంధములలో ఉండవలసిన ప్రత్యేకత. ఒకడు స్త్రీని పెండ్లి చేసుకొని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియ మోపి కదా, ఇక్కడ ఆమె చెడ్డదని ప్రచురపరచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె ఎందుకు కన్యత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల కదా, ఇక్కడ చేయవలసినటువంటి కొన్ని కార్యములను గురించి దేవుడు వివరించాడు. ఒక స్త్రీని పెండ్లి చేసుకున్న తరువాత ఆమెలో కన్యత్వము కనబడలేదు అని ఒకవేళ నేరారోపణ చేస్తే ఏం చేయాలి? ఇక్కడ చెప్పబడిన మాటలు, ఆ తండ్రికి 100 రూకలు చెల్లించవలెను. ఆమె భార్య అయి ఉంటుంది, బ్రతుకు దినములన్నిటను ఆమెను విడనాడకూడదు కదా. ఎందుకు అంటే ఆమె కన్యత్వం మీద నింద వేశాడు కదా. ఊరి పెద్దలు ఆ మనుషుని పట్టుకొని శిక్షించి 100 రూకలు అపరాధముగా అతని మీద వేయాలి, ఆ తండ్రికి ఇవ్వాలి. ఆమెను అవమానపరిచాడు గనుక ఆమె జీవితకాలమంతా భార్యగా ఉండాలి.
మాత్రమే కాదు, బ్రతుకు దినములన్నిటను ఆమెను విడనాడకూడదు. ఒకవేళ ఆమెలో కన్యత్వపు లక్షణములు కనబడని ఎడల కనబడని ఎడల ఆమెను రాళ్లతో సావగొట్టవలెను అని శిక్షణ గురించి చెప్పాడు. అంటే ఈ కుటుంబ వ్యవస్థలు ఉండవలసినటువంటి పవిత్రతను గూర్చి, స్వచ్ఛతను గూర్చి, అపవిత్రతను గూర్చి, శిక్షను గూర్చి ఈ భాగములో దేవుడు తేటగా మాట్లాడాడు. ఎందుకు అంటే వీరిని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. వీరిని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. తన ప్రజలు కూడా వారు పరిశుద్ధులుగా ఉండవలెను అని దేవుడు సెలవిచ్చాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 16 వచనాల్లో, మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరు మీ సమస్త ప్రవర్తన యందు, మీ సమస్త సంభాషణ యందు మీరు పరిశుద్ధులై ఉండవలెను అన్నాడు. పిల్లరా, ఈ దేహము దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడి దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మరేం చేయాలి? ఈ దేహమునుతో దేవునిని మహిమపరచండి. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 7, 8 వచనాల్లో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పిల్లరా, మనం ఏం చేయాలి? లోకములో పరిశుద్ధతను కాపాడుకోవాలి. జారత్వం, దుష్టత్వం ఒకవేళ అటువి ఏవైనా ఉంటే ఏం చేయమన్నాడు? కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, మీరు అట్టివారిని వెలివేయుడి అన్నాడు. అదే సమయంలో కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 5, 11 వచనాల్లో, మీరు అట్టివారిని పునరుద్ధరించండి అన్నాడు. అట్టివారిని మీరు పునరుద్ధరించండి. ఆమెలో అపవిత్రత కనబడని ఎడల ఆమెను జీవితకాలమంతా మీరు భార్యగా ఆమెను ఎంచుకోవాలి. మలాఖీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనములో, అది ఎందుకనగా యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన ఈ భార్య పక్షమున యెహోవా సాక్షిగా ఉండును. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా అన్నాడు. ప్రియులారా, ఈ బాధ్యతల విషయమై ఎన్నడూ విస్మరించకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. ఒకవేళ ఆమెలో దోషము కనబడిన ఎడల ఏం చేయాలి? రాళ్లతో ఆమెను కొట్టవలెను, అంటే శిక్షను విధింపవలెను అనే మాటను గమనిస్తున్నాం. రాళ్లతో కొట్టవలెను, శిక్షను విధింపవలెను. దేవుడు ఆయన న్యాయవంతు. ఎందుకు శిక్ష విధించాలి? విడిచిపెట్టవచ్చు కదా. అలాగే కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో, కొద్దిగా పులిపిండి ముద్ద అంతయు పులియజేయును, ఆ పులిపిండిని మీరు తీసి పారవేయుడి. ఎందుకంటే ఇది ఆయన సంఘం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 1, 2 వచనాల్లో ఆయన అన్నాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. కొరింథీలో పరిశుద్ధుల కొరకు సర్పము, ఈ లోకము యొక్క అపవిత్రత, అవినీతి, ఆ ప్రలోభాలు లొంగిపోయే ప్రమాదం ఉన్నది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి. 22 నుండి 30వ వచనం వరకు పవిత్రతను కాపాడుకొనుట అన్నాడు. 22వ వచనములో వ్యభిచారమును గూర్చినటువంటి సంగతిని ఎలా పరిహరించాలో దేవుడు ఈ భాగములో, ఈ పాపము రాజీలేని తీవ్రత నిజమే, దాన్ని ఏం చేయాలి? పరిహరించాలి. ఇది దోపు సొమ్ము వంటి భయంకరమైనది. ఎరుకోను ఆనాడు వారు పట్టుకొనగా ఆకాను ఏం చేశాడు? ఆ దోపు సొమ్మును దోచుకున్నాడు. తనది కాని సొమ్మును తాను ఆశించాడు, అపేక్షించాడు. ఏం చేయబడ్డాడండి? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం
11-12 వచనాల్లో ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నిబంధన మీరి ఉన్నారు, శపితమైన దానిలో దొంగిలి బొంకి సామానులో దాచుకొని ఉన్నారు. దేవుడు ఈ విషయమై తీవ్రముగా ఆయన ఎంచేవాడు. మగనాలితో శయనించువాడు అనే ఈ మాట సామెతల గ్రంథం 6వ అధ్యాయం 27-35 వచనాల్లో దాని యొక్క తీవ్రత ఎంత భయంకరమైనదో ఆయన ఇక్కడ వివరించాడు. అదే సమయంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 4-5 వచనాలను మనము గమనించినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ప్రభువును శోధించటానికి వచ్చారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అటు వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, నీవేం చెబుతావు? ప్రియులారా, ప్రభు ఆయన వారి దోషములు నేల మీద వ్రాసిన వాడు, వారి దోషములను నేల మీద వ్రాసిన వాడు. నిజమే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములో వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఏం చేయాలి? ఆ స్త్రీని ఆ పురుషుణ్ణి ఇద్దరిని రాళ్లతో కొట్టవలనని ఇక్కడ రాయబడి ఉండగా శాస్త్రులు పరిసయ్యులు ఏం చేశారు? ఆ ఒక్క వ్యక్తిని పట్టుకొని వచ్చి లేదా ఒక్క స్త్రీని పట్టుకొని వచ్చి నేరస్తురాలునుగా నిలవబెట్టుట గమనించదగిన విషయం. దేవుడు దాని విషయమై ఒకరోజు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. తర్వాత చూడండి 23-25 వచనము వరకు ప్రదానము చేయబడి పాపము చేసిన కన్యకను గురించి దేవుడు రాయించినటువంటి మాటలు ఈ భాగములో మనం గమనిస్తున్నాం. ప్రదానము చేయబడింది, ఆ తరువాత ఆమె పాపము చేసినది. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఆమె ఒకవేళ పాపము చేసిన ఎడల ఆ మనుష్యుణ్ణి రాళ్లతో కొట్టి చంపవలెను, ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపవలెను. ప్రధానము. ఈ మాటలు మనం వింటూ ఉండగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 18, 19, 20 వచనాలలో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె ద్వారా ఈ లోకానికి, ఇక్కడ ఆమె పాపము చేయలేదు, కానీ యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకమునకు తీసుకొని రావడానికి నీ మధ్య నుండి చెడుతనమును తొలగించుటకు అనే మాట ఇక్కడ గమనిస్తున్నాం. ప్రజల మధ్య ఉన్న చెడుతనమును తొలగించుటకు రాళ్లతో కొట్టాలి, కానీ సర్వమానవాళి మధ్య ఉన్న చెడుతనమును తొలగించుటకు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకమునకు వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21-22 వచనాల్లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసనగా రక్షకుడు. ఆయన మనందరి పాపముల నిమిత్తమై ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. ఆయన మనందరి పాపములను తన వీపు మీద ఆయన మోసుకొన్నవాడు. తర్వాత చూడండి 26, 27 కేకలు వేసిన చిన్నదానిని గూర్చినటువంటి మాటలు. ఆ చిన్నదానినేమియూ చేయకూడదు, ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపమేమీయూ లేదు. ఒకవేళ ఒక స్త్రీ ఆమె కేకలు వేసిన ఎడల ఆమెకు జరుగుతున్న ఆ పాపము విషయములో ఆమె కేకలు వేసిన ఎడల ఆమెనేం చేయాలి? ఆమెను నిర్దోషిగా ఎంచవలెను, నిర్దోషిగా ఎంచవలెను. కేక వేసిందామె. మనము గమనిస్తుండగా పాత నిబంధనలో ఒక వ్యక్తి వేసిన కేక సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయములో నాతాను ప్రవక్త ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు, అయ్యో నేను పాపము చేసి తిని 51వ కీర్తనలో దావీదు వేసిన కేక. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయములో పౌలు వేసిన కేక.
అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించు. ఇది పశ్చాత్తాపముతో కూడిన కేక. అందుకే ఆమె నిర్దోషిగా ఆమెను ఎంచవలెను అనే మాటను గమనిస్తున్నాం. నిర్దోషిగా ఆమెను ఎంచవలెను. తర్వాత చూడండి 28, 29 వచనాలలో, 28, 29 వచనాలలో ఈ భాగములో ఒకడు ప్రదానము చేయబడని కన్యక అయినను చిన్నదాన్ని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా, ఇక్కడ దేవుడు జారత్వమును గూర్చిన సంగతిని ఆయన వివరిస్తున్నాడు. ఏం చేయాలి? ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 50 రూకలిచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. పరిహారము జరగాలి. వారు చేసినటువంటి దానికి ప్రాయచిత్తము జరగాలి. అతడు వెల చెల్లించాలి అన్నాడు. వెల చెల్లించాలి, వెల చెల్లించాలి. 50 రూకలు. అదే సమయంలో ఆమెను పెళ్లి చేసుకొనవలెను. ప్రియులారా, ఈనాడు మనమందరము దోషులముగా ఉన్నాం. మనము వెల చెల్లించటానికి మన యొద్ద ఏమీ లేదు. ఒక సహోదరుణ్ణి విడిపించుటకు వాని ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. 49వ కీర్తన. అది తీరక అట్లుండవలసినదే. అయితే 30 వెండి రూకలకు యేసుక్రీస్తు ప్రభువారు అమ్మివేయబడ్డాడు. మన నిమిత్తమై వెల చెల్లించాడు ఆయన. దోషం మనది, వెల చెల్లించినది ఆయన. ఆయన మనలను తన ప్రాయచిత్తము ద్వారా ఆయన క్షమించినవాడు. పాప పరిహారమును ఆయన జరిగించినవాడు. చూడండి ఇక్కడ 30వ వచనములో, ఎవడును తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు అనే మాట. కదా ఇక్కడ పినతల్లి, స్టెప్ మదర్. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. ఒకడు తన తండ్రి భార్యను, తన తల్లిని అని ఇక్కడ రాయబడలేదు, తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఏం చేయాలి? 5:13లో, ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయుడి. మన ప్రభు నిజమే, మనమందరము దోషులముగా ఉండగా ఆయన మనలను కడిగిన వాడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇది భాగములో జారత్వం, వ్యభిచారం, ఒక స్త్రీని పాడు చేయుట, ప్రదానము చేయబడినది మరొకని చేత శయనించుట, ఒక కన్యకను మరొకడు పాడు చేయుట, ఈ దోషములన్నీ, వీటికి శిక్ష విధించాలి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనము నుండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే దేవునికి స్తోత్రం. పిల్లరా, 11వ వచనములో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి, మనలను కడిగిన క్రీస్తు, మన కొరకై పరిహారమును చెల్లించిన క్రీస్తు, మన కొరకై శిక్షను అనుభవించిన క్రీస్తు, తన రక్తము ద్వారా మనలను కడిగినవాడు, తన ఆత్మ ద్వారా మనలను కడిగినవాడు, మనలను పరిశుద్ధ పరచినవాడు, నీతిమంతులనుగా చేసినవాడు. ప్రియులారా, ప్రభు పరిహారం ఎంత గొప్పదో మనము ఎరిగి, ప్రభువు చేసిన ఈ గొప్ప కార్యమునకు మనం ఏమి చెల్లించినను రుణస్థులం. దేవా, మీరు మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ, పరిశుద్ధత, నీతిమంతత్వమును బట్టి మీకేమి చెల్లించగలం? మేము అయోగ్యులమైన మాకిచ్చిన మీ యోగ్యతకై మా మనసారా మిమ్మును స్తుతిస్తూ, మా జీవితాల్లో పరిశుద్ధతను, మా జీవితాల్లో మీ యొక్క నీతిని పాటించుటకు కృప చూపించమని మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృపను, సహాయమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.